హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 2 బంగాళదుంపలతో సింపుల్గా టేస్టీగా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుని ఆలు బోండా చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. బోండాకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఇష్టపడుతూ తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ ప్రాసెస్తో కుక్ చేసే రెసిపీస్ని చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 బంగాళదుంపలను తీసుకుని పైన శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక్కొక్క దుంపని ఇలా పొడవుగా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దుంపల్ని ఎప్పుడు ఉడికించినా కూడా నిలువుగా కట్ చేసుకుంటేనే దుంప అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా నేను చూపించే విధంగా కట్ చేసి తీసుకోండి. ఇవన్నీ కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవి 2 వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మూత పెట్టుకుని గిన్నెని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ అన్నీ తీసేసుకుని చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత దుంప పైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకోండి. ఇలా ప్రతి దుంపకి అంతా కూడా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఈ దుంప తురుమంతా కూడా గ్రేటర్తో తురుముకోండి. దుంపలు అనేవి ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా మొత్తం అంతా కూడా తురుములాగా వచ్చేయాలి. ఈ విధంగా తురుముకుని గిన్నెలోకి వేసుకోండి. ఇదంతా కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి ఉంటుంది కదా, దానిని కూడా అలా ఒక అర టీ స్పూన్ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి, వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైనా యాడ్ చేసుకోండి. అలాగే చివరిగా 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దుంపలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. స్పూన్ పక్కన పెట్టుకుని చేత్తో కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బంగాళదుంపకి బాగా పడతాయి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిపి పట్టించండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని గిన్నె పక్కన పెట్టుకుని చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా దుంపని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఆలు బోండా అంటే లోపల స్టఫింగ్ కోసం మనం బంగాళదుంపతో ఇలా బోండాని లోపల ఉన్న బోండాన్ని రెడీ చేయబోతున్నాం. ఇలా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న తురుమంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా. చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ బోండాని చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అర టీ స్పూన్ వాము వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. దీనిలోకి చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. బోండా అనేది పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకుని పిండిని బజ్జీల పిండిలాగా రెడీ చేయండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి కొంచెం చిక్కగానే ఉండాలండి, మరీ జారుగా ఉండకూడదు.
ఇలా నేను చూపించే విధంగా ఉండలనేవి ఎక్కడా లేకుండా విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలపండి. మనం ఫింగర్ని పిండిలో ముంచినట్లయితే పిండి అనేది వేలికి అంటుకోవాలి, జారకుండా అంటుకోవాలి. ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బంగాళదుంప బాల్స్ని అలా పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంప బాల్ని కూడా అలా పిండిలో డిప్ చేస్తూ ఇలా ఆయిల్లో వదలండి. చేతితో కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది. కానీ చేతులకి పిండి అనేది శనగపిండి అనేది అంటుకొని ఆయిల్ నిండా కారుతూ ఉంటుంది. అందుకే ఇలా స్పూన్తో మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ లోపల ఉన్న బంగాళదుంప బయటికి ఎక్కడ కనిపించకుండా ఓపెన్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా శనగపిండి అనేది ఎక్కువగా పట్టించండి. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని బోండాలను వేసుకొని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒక్కొక్క బాల్ని బంగాళదుంప బాల్ని కూడా శనగపిండిలో డిప్ చేస్తూ ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని బోండాలను వేసుకుని గరిటెతో మొత్తం కూడా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండి ఆలూ బోండా రెడీ అయిపోయిందండి. టీ టైం స్నాక్స్ అండి. టీ టైం అంటే పెద్దవారు మాత్రమే తినే రెసిపీ కాదు, చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పైన క్రిస్పీగా లోపల బంగాళదుంప మనం తింటున్నప్పుడు దుంపలో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.